पूरा लोकल నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనము బీజేపీ హైదరాబాద్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గణేష్ తోటి ఉన్నాము జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11వ తారీఖున ఎలక్షన్ జరగబోతుంది మరి మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఎలా ఉంది ప్రచారం ఎలా ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజలు ఏమంటున్నారు మీ బీజేపీ పార్టీకి ఓటేస్తా అంటున్నారా ఏమంటున్నారా అన్నా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని ఇప్పుడు మేము ప్రజెంట్ ఎర్రగడ్డ డివిజన్లో పాదయాత్ర చేస్తున్నామన్నా ఇందాకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న గారు ఇప్పుడే పాదయాత్ర చేసి ఇప్పుడే బయలుదేరారు ఇప్పటిదాకా మేము ఏదైతే ఎర్రగడ్డలో నందానగర్ బస్తీలో ఎర్రగడ్డ మెయిన్ రోడ్లో శంకర్లాల్ నగర్లో పాదయాత్ర చేస్తామో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే మాకు రిసీవ్ చేసుకొని భారతీయ జనతా పార్టీకే ఈ ఎన్నికల్లో ఓటేస్తామో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏదైతే వాళ్ళు ఇచ్చిన 6 హామీలు 6 గ్యారెంటీలు 400 హామీలు అనేది నెరవేరుస్తారని ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటేద్దామని ఫిక్స్ అయినారన్న. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఏం చెప్తారు అన్న? జూబ్లీహిల్స్ లో పోటీ చేసేది ఎవరెవరు అంటే అందరికీ తెలిసినది అన్న. కాంగ్రెస్ అభ్యర్థి ఏమో ఎంఐఎం అభ్యర్థి ఇంకా కలిసి పోటీ చేస్తుంది కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తుంది. కేవలం భారతీయ జనతా పార్టీ ఆ 3 పార్టీలకు ప్రత్యేకంగా ఉంటుందని ప్రజలందరూ కొని ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్లో గెలిచినా రేపు మళ్ళీ కాంగ్రెస్లోనే కలుస్తారు. అట్లాంటప్పుడు కూడా ప్రజలకు అందరికి అర్థమైందన్న. సిటీలో ఏదైతే కాంగ్రెస్ నుంచి పక్క మా ఖైరతాబాద్ కానీ షేర్లింగంపల్లి కానీ వాళ్ళు కాంగ్రెస్లో ఎట్లయితే జాయిన్ అయ్యారో ఫిరాయింపని రేపు ఈమె కూడా ఒకవేళ బీఆర్ఎస్కి ఓటేస్తే రేపు పొద్దున వెళ్తుందేమో అని చెప్పి ప్రజలు కూడా స్వచ్ఛందంగా బీజేపీకి ఓటేద్దామని ఫిక్స్ అయినారన్న. ఎన్ని వేల ఓట్ల మెజారిటీ తోటి బీజేపీ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలుస్తుంది అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ అయితే ఖచ్చితంగా ఒక 20,000 మెజారిటీతో గెలుస్తుందన్న. ప్రజలు అనేది కూడా ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారన్న. ఆల్రెడీ ప్రభుత్వంని ఏదైతే పథకాలు ఇచ్చిందో ఇక్కడ కూడా హామీ అమలు కాలే అని చెప్పి కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారా. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్లో ఓటేసిన వేస్ట్ అన్న. బీఆర్ఎస్కి ఓటేయడమే నా దృష్టిలో వేస్ట్ అంట. ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు మరింత భూమిలో అమ్ముకొని మళ్ళీ ఇంకా హైదరాబాద్ని అభివృద్ధి చేయకుండా వాళ్ళ సొంత డబ్బులు అనేది నింపుకుంటున్నారు. అందుగురించి ప్రజలు కూడా ఒక్కసారి కాంగ్రెస్కి ఒక చెంప దెబ్బ తలగాలంటే కంపల్సరీ ప్రభుత్వంకి చురుకులు అంటించాలంటే ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే అన్న. ఒకటేసారి 50 కేంద్రాల్లో మొన్న మీరు వినూత్నంగా ప్రచారం చేసారు ఇంటింటికి ప్రచారం చేశారు ఆ టైంలో ఎలా ఉంది ప్రచారం అన్న? ఒకటి భారతీయ జనతా పార్టీ అనేది ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్లో మేము కార్యకర్తలను నమ్ముకొని ప్రజలకే ఏదైతే మేము చేసినామో కేంద్రంలో చేసిన పథకాలు కానీ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రజల గురించి మొన్ననే దివాళీకి గిఫ్ట్ అని చెప్పి జిఎస్టీ అని చెప్పి నార్మల్గా ఒక సామాన్య కుటుంబం నుంచి ప్రతి ఒక్కరికి జిఎస్టీ తగ్గించి అందరికీ కూడా మీరు చూసారన్న. ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీలో 5,000 నుంచి 10,000 బెనిఫిట్ అనేది అవుతుందో అదే మనం వినూత్నంగా 50 సెంటర్లలో వేసిన మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు అందరూ కూడా ప్రచారం చేసినప్పుడు ఏ ఇంటికి పోయినా భారతీయ జనతా పార్టీకి మేము ఈసారి ఓటేస్తామని ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నారన్న. ఈ ఎలక్షన్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాషాయం జెండా అనేది జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎగరేస్తున్నామన్న. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది మరి ఎలక్షన్ టైంలో ఇచ్చారని కిషన్ రెడ్డి అన్నాడు ఇది ఎలక్షన్ టైంలో ఇవ్వలేదు ముందు నుంచే మేము అనుకుంటున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఏం చెప్తారు అన్న? ఒకటి ఏ రోజు అజరుద్దీన్ అనేది లోకల్గా ఇప్పుడు కూడా గెలవని క్యాండిడేట్ అన్న. ఆయనకు ఒక ఎమ్మెల్యేగా గెలవలేదు ఒక ఎమ్మెల్సీగా ఇచ్చి అది కూడా ఇంకా మీకు అందరికీ తెలిసింది ఏంటంటే గవర్నర్ కూడా ఇంకా గవర్నర్ కోటల్లో అది అమలు కూడా కాలేదు. అంత వెంటనే ఎందుకు అసలు మినిస్టర్ ప్రకటించిందంటే కేవలం ఒక వర్గం ఓట్ల కోసం ఒక మైనారిటీ వాళ్ళను సంతృప్తి. ఇప్పుడు రీసెంట్గా మొన్న సర్వేలు వచ్చినాయి అన్న. సర్వేలో వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ అనేది వాళ్ళది దాన్ని ఏమంటే గ్రాఫ్ అనేది డౌన్ అయిపోయింది. మేము ముస్లిమ్స్ కూడా దూరం అవుతున్నాము ఒక వర్గం ఓట్ల కోసం ఒక వర్గం ఓట్ల మెప్పు కోసం అనేది వాళ్ళు కంపల్సరీ మేము ముస్లింకి మినిస్టర్ ఇస్తేనే చేస్తామన్నారు అన్న. ఒకటి అడుగుతాను మీకు ఒకవేళ అంత ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీగా ఇచ్చి మినిస్టర్ ఇవ్వాలంటే 42% బీసీలకు ఇచ్చినామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది బీసీలు ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్కి వాళ్ళకి ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళకి ఎందుకు మంత్రి పదవి వేయలేదు? అంజన్ కుమార్ యాదవ్ కూడా మొన్న టికెట్ ప్రయత్నించింది కదా అన్న. నాకు కాంగ్రెస్ టికెట్ కావాలి నేను సీనియర్ అని. ఆయన ఒక బీసీ బిడ్డ కదా. ఒక బీసీ బిడ్డకి మినిస్టర్ ఇచ్చేది మేము బీసీల పక్షపాతి మేము బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం అన్నారు. మళ్ళీ అంతుంటే బీసీలకు టికెట్ ఇచ్చే బదులు బీసీకి ముఖ్యమైన మంత్రి పదవి ఇచ్చేది కేవలం మైనారిటీకి ఎందుకు ఇవ్వాలన్నా? మైనారిటీ వర్గం కోసం ఒక వర్గం ఓట్ల కోసమే వీళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలన్న కాంగ్రెస్ అనేది.
అంటే మైనారిటీ ఓట్లు బీజేపీ పార్టీకి పడవా? మీరెందుకు దృష్టి సారించారు మైనారిటీ ఓట్ల మీద? 100% ఒకటి చెప్తున్నా, బీజేపీ అనే పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ అన్న. మా పార్టీలో ఏ కులం పేరు ఉండదు, ఏ మతం పేరు ఉండదు. ఇప్పుడు ఎంఐఎంని తీసుకున్న ముస్లిం అని ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ అనేది కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ అంటది. భారతీయ జనతా పార్టీ అంటే ఇది భారతీయుల ఒక జనతా పార్టీ. మేము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని నరేంద్ర మోడీ గారు మన జిఎస్టీ అనేది కేవలం హిందువులకే తగ్గియాలన్నా, ముస్లింలకు, క్రిస్టియన్లకు, సిఖ్లకు, జైన్లకు, బౌద్ధులు అన్ని వర్గాలకు తగ్గించిన భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్న. ట్రిపుల్ తలాక్ కూడా ముస్లింకి ఇచ్చేసి ఎంతో మంది మహిళలు, ముస్లిం మహిళలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలో కూడా మాకు ఓటు శాతం పెరిగిందన్న. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడ కూడా ముస్లిమ్స్ 1,00,000 మంది ఉన్నారు. అక్కడ ఉన్న లేడీస్ కూడా చాలా మంది యువకులు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుతున్నారు. మొన్న ఒక సర్వే వచ్చింది, దాదాపు ఒక 10% మంది ముస్లిమ్స్ కూడా భారతీయ జనతా పార్టీ ఓటు వేయబోతున్నారని సర్వే వచ్చిందన్న.